శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ నుంచి మినహాయించి జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ గత 38 నెలలుగా టీటీడీ అటవీ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలకు గురువారం సాయంత్రం తెరపడింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రకటించి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిమ్మరసమిచ్చి దీక్షలను విరమింపజేశారు. స్వతహాగా తాను కార్మిక పక్షపాతినని చెప్పారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సమాచార లోపం, సమన్వయలేమి కారణంగా ఈ సమస్య పరిష్కారానికి దీర్ఘకాలం పట్టిందని అన్నారు. సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలనే పట్టుదలతో అధికారులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపామని అన్నారు. ఉద్యోగులు అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం కంటే మరో 3,000 రూపాయల జీతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో అటవీ కార్మికులకు 13,334 రూపాయల నుండి 25,070 రూపాయల వరకు జీతం పెంచుతున్నామని ప్రకటించారు. మరో 2 ఏళ్లలో ఇంకో 3,000 రూపాయలు జీతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంత సుదీర్ఘ పోరాటం చేసిన కార్మికులకు, వీరికి అండగా నిలిచిన కందారపు మురళి, నాగరాజు, అంజయ్యతో పాటు అఖిలపక్ష నాయకులను కరుణాకర్ రెడ్డి అభినందించారు. టీటీడీ ఉద్యోగులందరూ సంతోషంగా ఉండి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనేదే తమ లక్ష్యమని అన్నారు. టీటీడీ అటవీ కార్మికులు 38 నెలలుగా చేస్తున్న నిరాహార దీక్షలకు ముగింపు పలికించడం టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి వల్లే సాధ్యమైందని సిపిఎం నాయకులు కందారపు మురళి చెప్పారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అవుతూనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నామని, కరుణాకర్ రెడ్డి చొరవతో సమస్యకు తెర దిగిందని ప్రశంసించారు. ఈ విషయంలో అభినయ్ రెడ్డి కార్మికుల పక్షాన అనేకసార్లు అధికారులతో చర్చించి వారికి న్యాయం చేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో టీటీడీలో ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందని అభినందించారు. తమ సమస్య పరిష్కరించి న్యాయం చేసిన భూమన కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని అటవీ కార్మికులు చెప్పారు. దీక్షలో అంటే చాలా సీరియస్ అయింది విషయము అని అప్పటి తర్వాత మరింత పట్టుదలతో దీన్ని వెంటనే పరిష్కారం చేసేసేయాల్సిందే అని నిశ్చయించుకోవటం జరిగింది. ఈ రోజున వీళ్ళందరి కోరికలు 95% తీర్చటం జరిగింది. వాళ్ళ జీతాలు దాదాపు 8,000 రూపాయలను పెంచటం జరిగింది. అలాగే కార్పొరేషన్లో మేము ఉండము అని అంటే దానికి కూడా టీటీడీ అంగీకరించటం జరిగింది. ఇంకొక ప్రతిపాదన ఏదో ఉంది, అది కూడా పూర్తయింది. మా ప్రభుత్వము, మేము పూర్తిగా కార్మికులకు అనుకూలంగా ఉంటాం, కార్మిక పక్షపాతిగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా న్యాయమైనటువంటివి ఏవున్నా కూడా పరిష్కరించమని మాకు ఎప్పుడూ ఆదేశం ఇచ్చినారు. కనుకనే టీటీడీలో ఇంతమందికి జీతాలు పెంచగలుగుతున్నాము, ఇళ్ల పట్టాలు, స్థలాలు ఇవ్వగలుగుతున్నాము.